Hello students, welcome back to VIPS Academy. This is Anirudh Billa, your mentor for UPSC. Hello aspirants, welcome back to VIPS Academy. నేను అశోక్. ఎస్ అండి, ఇప్పుడే మన యూట్యూబ్ కమ్యూనిటీలో ఒక పోస్ట్ పెట్టామండి. ఆ పోస్ట్ ఏంటి అంటే మీ యొక్క స్కోర్ ఎంతో ఇక్కడ మీరు పోల్లో పార్టిసిపేట్ చేయాలి. ఒకసారి నేను స్క్రీన్ పైన చూపిస్తాను, అది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. లెట్ us see. చాలా మంది స్టూడెంట్స్ అయితే టెన్షన్ పడుతున్నారండి. సార్ ఇప్పుడు నేను ఇంత స్కోర్ చేస్తున్నా, ఒక 40 to 50 లేదా నేను ఒక 46 55 అలా స్కోర్ చేసే వాళ్ళు ఉంటారు కదా. సో అలా మీరు ఎంత స్కోర్ చేస్తున్నారు అనేది మనకి ఇక్కడ మీ పోల్లో మెన్షన్ చేశారు అనుకోండి, మనం కట్ ఆఫ్ అనేది ఎస్టిమేట్ చేయొచ్చు అనమాట. ఆల్రెడీ ఒక వీడియో చేసాము ఎస్టిమేటెడ్ కట్ ఆఫ్. సో ఇలాంటి పోల్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మీకు ఏదైనా అఫీషియల్ కీస్ చూసుకున్న తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. సో దట్ మనం ఈజీగా ఎస్టిమేట్ చేసుకోవచ్చు అనమాట కట్ ఆఫ్ మనకి ఇక్కడ. సో ఎవరైతే ఇవాళ ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ టఫ్గా వచ్చిందని ఫీల్ అవుతున్నారో, అసలు మేము మెయిన్స్ అటెంప్ట్ చేస్తామా లేదా అని ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరికి టెన్షన్ పడాల్సిన పని లేదండి. కట్ ఆఫ్ విల్ బి లెస్, ఓకేనా? అండ్ మీరు మీ యొక్క మెయిన్స్ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. ఇంకొక 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఆల్రెడీ 5 సబ్జెక్ట్స్ మీరు చదివారు, ఇంకో 4 సబ్జెక్ట్స్ ఉన్నాయండి మెయిన్స్కి. అది కనుక మీరు ప్రిపరేషన్ కనుక స్టార్ట్ చేస్తే ఈసారి జాబ్ మీదే అండి. అండ్ ఎవరైతే ఈసారి అస్సలు మేము క్లియర్ చేయలేదు అనుకుని క్లియర్ చేస్తారో వాళ్ళకి ఇది సెకండ్ ఛాన్స్ లాంటిదండి లైఫ్లో. ఎందుకంటే ఇలాంటి ఛాన్స్ ఎప్పుడు కూడా రాదు. అండ్ మళ్ళీ ఆల్రెడీ 5 years అవుతుంది నోటిఫికేషన్ పడింది, మళ్ళీ ఇది ఎప్పుడు పడితే ఎవరు తెలియదు. కాబట్టి డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. 2024లో మనం తహసీల్దార్ అవ్వాలి, 2024లో మనం ఒక మున్సిపల్ కమిషనర్ అవ్వాలనుకుంటే కనుక, ఆర్ ఎనీ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కొట్టాలనుకుంటే కనుక దిస్ యువర్ లాస్ట్ ఆపర్చునిటీ అండి. మళ్ళీ ఇప్పుడు ఇన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, దాదాపుగా 899+ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ 4 years కో 5 years కి ఇస్తారు. అప్పటికి మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయో అదర్ గవర్నమెంట్ జాబ్స్ కో ప్రైవేట్ జాబ్స్ కి వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇచ్చే అటెంప్టే బెస్ట్ అటెంప్ట్ లాగా ఇవ్వండి. ఆఫ్ కోర్స్ అందరం మిస్టేక్స్ చేస్తాము, ఆ మిస్టేక్స్ ని రెక్టిఫై చేసుకున్న టైం మనకి ఇలాంటి టైమ్స్ లో వస్తుంది అనమాట. బికాస్ పేపర్ టఫ్ ఉంది, కట్ ఆఫ్స్ ఇప్పుడు తగ్గిపోతాయి. ప్రిలిమ్స్ లో మీరు చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు మెయిన్స్ లో రెక్టిఫై చేసుకొని ప్రాపర్ గా డెడికేటెడ్ గా ప్రిపేర్ అయితే మీకంటూ గ్రూప్ 2 పోస్ట్ వస్తుంది డెఫినెట్లీ. మేమైతే ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేస్తున్నామండి మెయిన్స్ వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా. ఆ 4 సబ్జెక్ట్స్ ఎంత డెప్త్లో చెప్పాలి. ఇప్పుడు మనం చూసాం ఆల్రెడీ యూపీఎస్సీ స్టాండర్డ్లో అడుగుతున్నారు, మనం కూడా అదే స్టాండ్లో చెప్తాం. కరెంట్ అఫైర్స్కి ఎలా లింక్ చేయాలని చెప్పేసి, అండ్ టెస్ట్ సిరీస్ ఎంత బెస్ట్ టెస్ట్ సిరీస్ ఇవ్వాలో కూడా మేము ప్లాన్ చేస్తున్నామండి. ఆ షెడ్యూల్ కనుక మీరు ఫాలో అవుతాయి, డైలీ క్లాసెస్ కనుక అటెండ్ అయితే, మీకు లైవ్లో డౌట్ సెషన్ అండ్ టీచర్తో ఇంటరాక్షన్ అన్నీ కనుక మీరు యూటిలైజ్ చేసుకుంటే కంపల్సరీ ఇయర్ 897 పోస్టులో మీద ఒక పోస్ట్ ఉంటుందండి. దానిలో ఎటువంటి సందేహం లేదు. అండ్ ఈ ఇయర్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పోస్ట్ మన అకాడమీ నుంచి రాబోతున్నాయి అని చెప్పడానికి ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అండి. ఎందుకంటే ప్రిలిమ్స్ ఆల్రెడీ రెస్పాన్స్ చూసాం మేము. ఆల్రెడీ మాకు వాట్సాప్లో టెలిగ్రామ్లో మన స్టూడెంట్స్ మెసేజ్ చేస్తున్నారు, సార్ మాకు చాలా హ్యాపీగా ఉంది సార్, మాకు more than 60 వస్తున్నాయి సార్, more than 70 వస్తున్నాయి సార్, మేమైతే చాలా సేఫ్గా ఉన్నామని వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారండి. సేమ్ మెయిన్స్కి కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతాం. అండ్ ఈ ఇయర్ మోస్ట్ నెంబర్ ఆఫ్ పోస్ట్ గ్రూప్ 2 మన దాని నుంచి అయితే ఖచ్చితంగా వస్తాయి. సో ఇక్కడ ఆపర్చునిటీ అనేది మనకి ఆల్మోస్ట్ చాలా మందికి ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే సార్ పేపర్ టఫ్ వచ్చింది, ఓన్లీ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, గ్రూప్ 1 వాళ్ళకి మాత్రమే అవకాశం ఉందని అనుకోకండి. మనకున్న దాదాపుగా 45,000 మెయిన్స్ రాసే వాళ్ళలో 15,000 మెంబర్ తీసేస్తే ఇంకా 30,000 ఉంటారు. ఆ 30,000లో మీరు ఉండలేరండి. ఆ 30,000లో ఈజీగా మనం కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే 45 to 55 మధ్యలో ఎవరైతే క్లియర్ చేస్తాం అనుకుంటున్నారో మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా దేర్ ఆర్ ఛాన్సెస్. అండ్ వాళ్ళే చదవగలరు, మేము చదవలేము అలా ఎప్పుడు అనుకోకండి. టైం అందరికీ ఈక్వల్ గా ఉంది, అందరికీ కూడా కెపాసిటీ సేమ్ ఉంది. మీరు ఒకటే చేయాల్సింది ఏంటంటే క్లాసెస్ రెగ్యులర్ గా అటెండ్ అవ్వాలి, రివిజన్ ప్రాపర్ గా చేయాలి, అండ్ ప్రాపర్ టెస్ట్ సిరీస్ రాయాలండి. ఏదో చిల్లర టెస్ట్ సిరీస్ రాసేసి దాంట్లో మాకు ఎక్కువ మార్క్స్ వచ్చినాయి అని చెప్పేసి మీరు భుజాలు ఇట్లా ఎగరేసుకుంటే ఏముండదు. ప్రాపర్ టెస్ట్ సిరీస్ రాసి మీరు టెస్ట్ సిరీస్ తక్కువ మార్కులు వచ్చినా కానీ మీరు అక్కడ డిసప్పాయింట్ అవ్వకపోయినా మెయిన్ ఎగ్జామినేషన్ లో మీరు ఖచ్చితంగా సక్సెస్ అయ్యింది. ఓకేనా? Yes, Andy. We will see you in the mains class. We wish you all the best. Jai Hind.